విద్యాసింధి ఛానల్కు స్వాగతం సుస్వాగతం। మేము మా ఛానల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కొరకు తెలుగు పాఠ్యాంశాలను రూపొందించి అప్లోడ్ చేయడం జరుగుతుంది। మరిన్ని వీడియోల కొరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను నొక్కినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది। పిల్లలు, మనం ఈరోజు 8వ తరగతి తెలుగు శతక సుధ 5వ పాఠం 5వ పాఠంలోని మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 3 అంటే 3వ భాగం అందులోని 6వ పద్యం, ఆ పద్యాన్ని ఎవరు రాశారు, ఆ పద్యము ఏ శతకంలోనిది, శతకకర్త ఎవరు అనేది ముందు కవి గురించి తెలుసుకుందాం। పిల్లలు మీరు స్క్రీన్ పై చూడండి ఒకసారి। పిల్లలు, ఈ 6వ పద్యము విశ్వకర్మ శతకంలోనిది। విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాశాడు। ఈయన జైత్యాల జిల్లాలోని జైత్యాల మండలం రాఘవపట్నం వాసి। ఈయన ఆశు కవి। దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు। ఇతడు 1855 జన్మించింది, అంటే జననం 1855, మరణం 1963, అంటే 1963లో కీర్తిశేషులైనారు। పిల్లలు ఒకసారి మీరు స్క్రీన్పై పద్యాన్ని చూడండి, నేను ఒకసారి చదువుతాను। మొదట కర్దమముంటే మొగిలి పుష్పముకేమి, పశువుల దోషముల్ పాళకేమి, అరయ వైద్యుని కులం ఔషధంబునకేమి, కప్పదోషము మౌత్కములకేమి, వృషభంబులెట్లున్న కృషికర్మమునకేమి, వెలియైన వాణి సద్విద్యకేమి, అపవిత్ర దోషంబులగ్నిహోత్రునకేమి, గుణదోషముల వల్ల కులముకేమి, మలినమై చందనము పరిమళము జడున, రాతి కంటు గుడము మధురంబు జడున, వినయములు జడ మా వృత్తి ఘనత జడున, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ। పిల్లలు మళ్ళొకసారి మీరు పద్యాన్ని వినండి। మొదట కర్దమముంటే మొగిలి పుష్పముకేమి, పశువుల దోషముల్ పాలకేమి, అరయ వైద్యుని కులం ఔషధంబునకేమి, కప్పదోషము మౌక్తికములకేమి, వృషభంబులెట్లున్న కృషికర్మమునకేమి, వెలియైన వాణి సద్విద్యకేమి, అపవిత్ర దోషంబులగ్నిహోత్రునకేమి, గుణదోషముల వల్ల కులముకేమి, మలినమై చందనము పరిమళము జడున, రాతి కంటు గుడము మధురంబు జడున, వినయములు జడ మా వృత్తి ఘనత జడున, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ। పిల్లలు ఒకసారి వివరిస్తాను, మీరు వినండి। విశ్వపాల ధర్మ అంటే విశ్వాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడా, అంటే ధర్మబద్ధంగా విశ్వాన్ని పాలించేవాడా శ్రీ విశ్వకర్మ, ఓ విశ్వకర్మ। మొదట కర్దమముంటే మొగిలి పుష్పముకేమి, మొగిలి పొద బురదలో ఉన్నంత మాత్రాన, అంటే మొగిలి పొద మొదలు అంటే మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన, చూడండి మొగలి పువ్వు యొక్క మొదలు అంటే దాని మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన మొగిలి పుష్పానికి ముప్పేమి లేదు, దాని పరిమళమేమో తగ్గదు, అంటే మంచి వాసనే వస్తుంది, దాని మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన ఆ పువ్వుకు నష్టమేమి లేదు, అది మంచి సువాసనే వెదజల్లుతుంది।
అదేవిధంగా పశువుల దోషముల్ పాలకేమి, పశువుల స్వరూపం ఎట్లా ఉన్నా, పశువులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ పాలకు ఆ దోషము అంటుకోదు. మరొకసారి చూడండి, పశువుల దోషముల్ పాలకేమి, పశువులు ఎలా ఉన్నా, అవి వాటి స్వరూపం ఎలా ఉన్నా, అవి ఏ విధంగా ఉన్నప్పటికీ పాలకు వాటి దోషము అంటుకోదు. అరయ వైద్యుని కులంబు ఔషధంబునకేమి, మనము అరయన్ అంటే ఎంచి చూడగా వైద్యుని కులంబు, వైద్యుని కులముతో మందులకు సంబంధం లేదు. చూడండి పిల్లలు, వైద్యుడు ఏ కులం వాడైనా కానీ వాటికి అతని కులానికి మందులకు సంబంధం ఉండదు. పలాని కులస్తుడిస్తేనే మందులు పనిచేస్తాయి అనేది ఏముండదు. అంటే వైద్యుని కులానికి అతడు ఇచ్చే మందులకు సంబంధము ఉండదు. అదేవిధంగా చూడండి పిల్లలు, కప్ప దోషము మౌక్తికములకేమి, కప్పలు నీళ్ళల్లోనే ఉంటాయి కానీ వాటి దోషము మౌక్తికము, ముత్యాలకు ఏమీ అంటదు. అంటే కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె కాంతి ఏమీ తగ్గుతుందా? తగ్గదు. కప్ప దోషము మౌక్తికములకేమి అంటే కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె తగ్గదు అని అర్థం. ఇక్కడ వృషభంబులెట్లున్న కృషికర్మమునకేమి, వృషభంబులు ఎద్దులు ఎట్లున్నప్పటికీ, వాటి స్వరూపం ఎట్లున్నప్పటికీ కృషికర్మము వ్యవసాయ వృత్తికి ఇబ్బంది ఏమీ ఉండదు. వెలియైన వాణి సద్విద్యకేమి, వెలి అయిన వాణి అంటే వెలివేసిన మనిషి, ఒక మనిషిని ఊరు నుంచి వెలివేసినామనుకో, ఆ మనిషి అతని విద్యకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వెలివేసినంత మాత్రాన అతనిలో ఉన్న పాండిత్యం ఏది నష్టం జరగదు. అతనిలో ఉన్న పాండిత్యానికి అతని విద్యకు ఏమీ నష్టం జరగదు మనిషిని వెలివేసినంత మాత్రాన. అపవిత్ర దోషంబులగ్నిహోత్రునకేమి అంటే అపవిత్రత, అపరిశుభ్రత వల్ల కలిగిన దోషాలు అగ్నిహోత్రునకు అంటుకోవు, అగ్నిదేవునికి సంబంధం లేదు. గుణదోషముల వల్ల కులముకేమి, గుణదోషాల వల్ల వాడు జన్మించినటువంటి కులానికి ఏం సంబంధం లేదు. గుణదోషాల వల్ల అతడు జన్మించినటువంటి కులానికి ఏమి సంబంధం లేదు. ఇంకా మలినమై చందనము పరిమళము జడున, చందనము అంటే గంధము మలినమైనంత మాత్రాన ఆ గంధం యొక్క పరిమళము అంటే మంచి వాసన చెడిపోతుందా? చెడిపోదు. చందనమే, అది ఎంత మలినమైనా అది మంచి పరిమళము, సువాసననే వెదజల్లుతుంది. రాతి కంటు గుడము మధురంబు జడున, గుడము అంటే ఇక్కడ గుడము అంటే ఏంది? బెల్లము రాయికి అంటుకున్నంత మాత్రాన మధురము, దాని తీపి తగ్గుతుందా? చెడిపోతుందా? చెడదు. వినయములు జడ మా వృత్తి ఘనత జడున, వినయములు మాకు గౌరవాలు తగ్గినంత మాత్రాన, మమ్మల్ని గౌరవించినంత మాత్రాన మా వృత్తి ఘనత జడున, మా వృత్తి యొక్క గొప్పతనము తగ్గుతుందా? తగ్గదు అని అర్థము. పిల్లలు ఒకసారి మీరు కఠిన పదాలకు అర్థాలు చూడండి, స్క్రీన్పై చూడండి. కర్దమము అంటే బురద, అరయన్ విచారించగా, ఔషధంబులు మందులు, మౌక్తికము ముత్యము, వృషభంబులు ఎద్దులు, కృషికర్మము వ్యవసాయ వృత్తి, చందనము గంధము, పరిమళము మంచి వాసన అంటే సువాసన, గుడము బెల్లము, మధురంబు తీపి. పిల్లలు ఒకసారి ఈ 6వ పద్యానికి సంబంధించిన భావాన్ని సంక్షిప్తంగా చూడండి. శ్రీ విశ్వకర్మ విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడా, మొగిలి పువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన
దాని ప్రాధాన్యం ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవి పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులముతో సంబంధం ఏమీ ఉండదు. కప్ప దోషాల వల్ల అంటే ముత్యపు చిప్ప అంటే ముత్యాలు ఎందులో ఉంటాయి? ముత్యపు చిప్పలో ఉంటాయి. కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నే కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరూపం ఎట్లా ఉన్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలివేసిన అతని విద్యకు లోటేమీ రాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనము మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికి పోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగము కలగదు. ఇది భావం.